అయిపోయే ముందు గడిచిపోయాయి. అప్పుడు బ్యాంబూ విత్తనాలు కూడా చిన్నగా మొలకలు రావడం మొదలుపెట్టాయి. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే ఎంతో ఏపుగా పెరిగాయి. ఇంతకాలం ఆ బ్యాంబూ విత్తనాలు నేలలో తమ వేరు వ్యవస్థను బాగా బలంగా నాటుకున్నాయి. భూమి లోపల ఎంతో దృఢమైన పునాదిని ఏర్పరచుకుంది. అప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడింది. చివరకు అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఏపుగా పెరగడం మొదలుపెట్టింది. మనిషి జీవితం కూడా అంతే. జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు, అనుమానాలు నీలో దృఢ సంకల్పాన్ని పెంచుతాయి. ఎన్ని ఆటుపోట్లకైనా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని నీలో పెంచుతాయి. నీకు కలుగుతున్న ప్రతి అపజయం వెనుక ఒక మంచి పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని, గుణపాఠాన్ని మననం చేసుకుంటూ నువ్వు ముందుకు సాగిపోవాలి. జీవితంలో అపజయం కలిగితే నువ్వు పని చేస్తున్నావని అర్థం, కొత్తగా ప్రయత్నిస్తున్నావని అర్థం, విజయం నీకు దగ్గరగా రాబోతుందని అర్థం. కలుగుతున్న ఫెయిల్యూర్స్తో నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం అసలే లేదు. నువ్వు నీ జీవితంలో ఏ పని చేస్తున్నా బేసిక్స్ని అస్సలు మర్చిపోకు, వాటిని నిరంతరం మననం చేసుకుంటూ ఉండు అని చెప్పాడు ఆ జెన్ మాస్టర్ ఆ యువకునితో. అప్పుడు అర్థమైంది అతనికి తన జీవితంలో ఇంతవరకు ఏం జరిగిందోనని. అతను ఆ జెన్ మాస్టర్కి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ పనిని కొత్తగా ప్రారంభించాడు. చేస్తున్న పనిలో వైవిధ్యాన్ని చూపించాడు. ఓపిగ్గా ఎదురు చూశాడు. చివరికి విజయాన్ని సాధించాడు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లక్కీ సత్యగౌడ్ సార్ గుడ్ మార్నింగ్. గణేష్ వైజాగ్. గుడ్ మార్నింగ్ సార్. బాలనర్స్ ఉప్పల్. గుడ్ మార్నింగ్ సార్ వలిగొండ. గుడ్ మార్నింగ్ సార్ హుసేన్ ఫ్రమ్ నంద్యాల్. గుడ్ మార్నింగ్ లక్ష్మారెడ్డి సార్ సిరిగిరిపాడు. అందరికి గుడ్ మార్నింగ్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. రియల్లీ అమేజింగ్, వండర్ఫుల్, ఎక్స్ట్రాఆర్డినరీ. యూ గైస్ ఆర్ ఆల్ ఎక్సైటెడ్ హియర్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎక్సైట్మెంట్ అనేది ఒక్కొక్కరిలో, ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మంచి ప్రాజెక్ట్, మంచి ప్లాట్ఫామ్ మన దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే ఈ లైఫ్ లో ఒక్కసారైనా సరే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాలి అంటే దానికి సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలి, సరైన దారి దొరకాలి, సరైన ప్రాజెక్ట్ దొరకాలి, సరైన లీడర్షిప్ దొరకాలి. అలా ప్రతి ఒక్కటి కూడా యూనివర్సల్ మనకు సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అసోసియేషన్ లో ఈరోజు అద్భుతమైన విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో అటువంటి గొప్ప ప్రాజెక్ట్ మనం అంతా ఉన్నందుకు వీఆర్ ఆల్ లక్కీ పీపుల్. అందుకే మా లక్కీ సత్యగౌడ్ సార్ ఎప్పుడు కూడా లక్కీ సత్యగౌడ్ అని పెట్టుకుంటారు. నిజంగా, ఎందుకంటే నేను సార్ని అడిగినప్పుడు అదే మాట చెప్పారు, ఏంటంటే సార్ వీఆర్ ఆల్ లక్కీ సార్. నిజంగా అందుకే ఇటువంటి అసోసియేషన్ దొరికింది మనకు, ఇటువంటి ప్రాజెక్ట్ దొరికింది. ఎస్, ఖచ్చితంగా యూనివర్స్ అందరిని కలుపుతుంది. నిజమండి. ఎప్పుడు కూడా పాజిటివ్ పీపుల్ కి పాజిటివ్ టీమ్ ని కలపడం జరుగుతుంది, అంతే కదా. ఎప్పుడు కూడా ఆ బ్యాచ్ లో ఉంటే ఆ తాగుబోతుల బ్యాచ్ అంటే తాగుబోతుల బ్యాచ్ ఉంటది. ఇంకా అలాగే ఇంకొక పని చేసేవాళ్ళు ఉంటే వాళ్ళే ఏంటది వాటికొల్ల ఈ జోదం అలాంటి ఆ బ్యాచ్ ఉంటారు. వేరే బ్యాచ్ ఇలా తిరుగుతూ ఉండే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్కి వాళ్ళే ఉంటారు. అలా చదువుకునే బ్యాచ్ ఒకటి ఉంటే దానికే ఉంటారు. ఇట్లా ఇట్స్ కామన్, వెరీ కామన్. వీ నో దట్. సో లక్కీలీ మన యొక్క టీం అంతా కూడా చాలా క్వాలిటీగా కష్టపడి దానికి సిద్ధంగా ఉంటూ ఈ యొక్క న్యూ యంగ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు.
అటువంటి గొప్ప అసోసియేషన్లో మనం అంతా ఉన్నందుకు మాత్రం వీఆర్ ఆల్ లక్కీ, వీఆర్ ఆల్ రియల్లీ లక్కీ పీపుల్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గైస్. ఈరోజు మనం కొంతమంది గ్రేట్ లీడర్స్ తోటి వాళ్ళ సక్సెస్ స్టోరీ, ఎందుకంటే అచీవర్స్ టాక్ కదా మనకు. ఈరోజు కొంతమంది అచీవర్స్ ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఒక్కసారి వాళ్ళందరినీ కూడా నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను. బిఫోర్ దట్ బాబా సార్, ఒక్కొక్కసారి మన వాళ్ళు ఎవరైతే ఈరోజు స్పీకర్స్ ఉన్నారో, స్పీకర్స్ ప్లీజ్ ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి అందరూ. ఈరోజు స్పీకర్స్ సార్ మనకు కోహోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్లీజ్. ఎస్, కోహోస్ట్ చేయండి సార్ మనకు, మన వాళ్ళకి. ఎస్ మ్యామ్, గ్రేట్. ఈరోజు స్పీకర్స్ అండి చాలా, అంటే లైఫ్లో మనం అందరం కూడా సక్సెస్ కావాలనుకుంటూ ఉంటాం కానండి. కానీ సార్ ఒక్కసారి నాకు హోస్ట్ అని ఇవ్వండి సార్. బాబా సార్ నాకైనా హోస్ట్ ఇవ్వండి, లేదా వాళ్ళకి కోహోస్ట్ అయినా ఇవ్వండి ప్లీజ్. కోహోస్ట్ ఇవ్వండి లేండి, నేను కొంతసేపు మరలా నేను జర్నీలో. బాబా సార్, ఎస్, ఓకే. సరే, మన యొక్క ముందుగా మన స్పీకర్స్ ఇన్వైట్ చేసేద్దాం. సో ఈరోజు ఆల్వేస్ మనం చెప్తూ ఉంటాం కదా, మనకు మొదటగా స్త్రీలు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్, వాళ్ళే మనకు ఏదైనా సరే. సో లేడీస్ ఫస్ట్ అనేసి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు కూడా ఒక వన్ అండ్ ఓన్లీ మన యొక్క ఎంటైర్ టీంలో ఫస్ట్ 3 స్టార్ అచీవర్ మన నిర్మలా మేడం గారు. సో రియల్లీ సూపర్ మ్యామ్, అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడ్డారు మీరు. సో లేడీస్ అందరు కూడా నిర్మలా మేడం గారిని ఆదర్శంగా తీసుకొని అందరం కూడా సూపర్ సక్సెస్ అవుదాం. ఎస్ మేడం, మీకు నేను అన్మ్యూట్ ఇస్తున్నాను. ప్లీజ్ మేడం, నిర్మలా మ్యామ్ ఒకసారి మీరు మైక్ ఆన్ చేసుకోండి. అతి తక్కువ రోజుల్లోనే 3 స్టార్ అచీవర్ గా రాయల్టీ విన్నర్ గా వచ్చినటువంటి నిర్మలా మేడం గారు ఒకసారి మాట్లాడతారండి. మేడం మీకు మరలా అన్మ్యూట్ ఇస్తున్నాను, చూడండి. మీకు అన్మ్యూట్ వచ్చి ఉంటుంది మేడం, ఒక్కసారి అంత టచ్ చేయండి. నిర్మలా మ్యామ్ మీకు అన్మ్యూట్ అని వచ్చి ఉంటుంది మేడం, అంటే ఇలా ఈ ఓపెన్ పేజీలో ఉండదు మామూలుగా. ఎస్, మరొక్కసారి మీకు ఇస్తున్నాను. బాబా సార్ వీలైతే మేడం గారు కోహోస్ట్ ఇవ్వగలరా? బాబా సార్ ఒకసారి. హలో సార్ శ్రీనివాస్ సార్ గారు, ఒక్కసారి సార్ కూడా కోహోస్ట్. శ్రీనివాస్ గారు సార్ హ్యాపీ మార్నింగ్. సార్ యాక్చువల్ గా నీలిమ గారు అండి, నిర్మలా గారు కాదు, నీలిమ గారు 3 స్టార్ అచీవర్స్. ఓ ఎస్ నీలిమా మ్యామ్. ఎస్ సార్ నీలిమ గారు నీలిమా మ్యామ్ ఒక్కసారి హ్యాండ్ నిర్మలా గారు అని హ్యాండ్ రైట్ చేశారు. ఈరోజు ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఆనందరావు సార్, బాబా సార్ ఒకసారి ఆనందరావు సార్కి ఇవ్వండి. ఆనందరావు సార్ కోహోస్ట్ ఇవ్వండి సార్. అలాగే నీలిమా మ్యామ్ ఒకసారి, మస్తాన్ సార్ ఒకసారి మీరు అందరూ హ్యాండ్ రైస్ చేయండి సార్ ఈరోజు స్పీకర్స్ ప్లీజ్. ఎస్ ఆనందరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓవర్ టు యు సార్. గుడ్ మార్నింగ్ అండి. అందరు కూడా జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరు మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ఆనందరావు, మహబూబాబాద్ తెలంగాణ స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా జూమ్ లో ఉన్న అందరికీ కూడా రేపు రంగుల కేలి హోలీ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ కూడాను. మన జీవితంలో మరింత రంగులమయం భగవంతుని ప్రార్థిస్తూ నేను ఈ న్యూయంగ్ లో నా ప్రయాణము జనవరి 10వ తారీఖు నుంచి ప్రారంభమైందండి. అప్పటికే అనేక నెట్వర్క్ మార్కెటింగ్లు ఈ ఎంఎల్ఎం ఇండస్ట్రీలో చాలా ప్రాజెక్టులు చేసి ఉన్నాను. ఎంఎల్ఎం లీడర్ యొక్క గమనం ఎలా ఉంటుందంటే, ఒక పేషెంట్ యొక్క ఈసీజీ రిపోర్ట్ ఎలాగైతే ఉంటుందో, పైకి కిందికి గీతలు ఎలాగైతే ఉంటాయో అలాగే ఉంటాయి. నాది కూడా అలాగే ఉంది. ఒక ప్రాజెక్ట్లో బెనిఫిట్ అవ్వడం, మరో 2 ప్రాజెక్టులో పోగొట్టుకోవడము. అల్టిమేట్ గా చూస్తే ఓవరాల్ గా వచ్చేసరికి మైనస్ లోనే ఆ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఆ క్యాలెండర్ ఇయర్ కానీ క్లోజ్ అయ్యేది.
వెనుదిరిగి చూసినట్లయితే ఎంతో కొంత డెప్ట్లోనే ఉండేది. 1,00,000, 2,00,000, 5,00,000, 10,00,000 అనేది. ఇదంతా జరుగుతున్న క్రమంలో ఏదైనా మంచి ప్రాజెక్టు వస్తే ఎప్పటికీ మన గ్రాఫ్ చూసినట్లయితే క్రమంగా పైకి వెళ్ళే విధంగానే ఉండాలి. ఈ ఆటుపోట్లు ఈసీజీ రిపోర్ట్ లాగా ఉండవద్దు అనే ఒక ఆలోచనతో ఉన్న క్రమంలో మా మిత్రుడు రిస్క్ చేద్దామని వెళ్ళేవాడిని. కానీ ఇక్కడ లాభాల పాయింట్లే పెరుక్కుంటూ వెళ్ళాయి, పెన్నుతో రాసుకుంటూ వెళ్ళినప్పుడు. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఓకే, ఈ నూయంగ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. మనతో పాటు మనను నమ్మి మనతో పాటు ప్రయాణం చేసే వాళ్ళకు కూడా మంచి ఆర్థిక వెసులుబాటుతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తుంది అని ప్రగాఢంగా నమ్మాను ఆ రోజు. అప్పటి నుండి నా ప్రయాణము సాఫీగా సాగింది. నేను 3 స్టార్ ర్యాంక్ అచీవ్ అయ్యాను. 4 స్టార్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. 4 స్టార్ వైపు నా ప్రయాణం సాగుతూ ఉంది. మోస్ట్లీ ఇంకొక 10-15 రోజుల్లో 4 స్టార్ కూడా కంప్లీట్ అవుతాను. నేను ఈ ప్రాజెక్టులోకి రావడానికి ముందు అసలు ఎందుకు ఈ ప్రాజెక్టు చేయాలి అనేది నేను ఏదైతే ఆలోచించానో, ఇందులో ఉన్న మెంబర్స్ సుమారు 480 మంది ఉన్నారు. మీకు కూడా ఈ ఒక ఊగిసలాట ఉంటుంది. ప్రస్తుతం అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను దీన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణము ఇక్కడ లయబిలిటీ లేదు. ఎక్కడ కూడా మీరు ఇంత పే చేయండి, మీకు రోజు ఇంత వస్తుందనో లేకపోతే వారానికి ఇంత వస్తుందనో, వాళ్ళతో 1,00,000, 2,00,000 కట్టండి అనో చెప్పడానికి ఎక్కడ లేదు. ఇక్కడ లయబిలిటీ లేదు. ఒక సామెత ఉంటుంది కదా, శనగలు తిన్నామా చేతులు కడుక్కున్నామా. అతను డబ్బులు పే చేశాడు, అతనికి మనం ప్రోడక్ట్ ఇచ్చేసాము. ఎక్కడ కూడా మళ్ళీ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను అనే భావన మన దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వ్యక్తుల్లో ఎవరి దగ్గర ఉండదు. నాకు కంపెనీ నుంచి ఇంకింత రావాల్సింది ఉన్నది అన్నది కూడా వాళ్ళకి ఏముండదు. వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చాము, వాడుకుంటున్నారు, హెల్త్ పరంగా బెనిఫిట్ అవుతున్నారు. కాబట్టి ఇది ఒక పాయింట్. తర్వాత ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ ప్రాజెక్టు. మనిషి మనుగడ ఉన్నంత కాలం ఈ హెల్త్ ప్రోడక్ట్స్ అనే వాటికి ఎప్పటికైనా ఆదరణ ఉంటుంది. కాబట్టి దీనికి ఒక ముగింపు అనేది ఉండదు. మనిషి పుట్టుక ఉన్నంత కాలం ఈ హెల్త్ ప్రాజెక్టులు ఏవైనా కూడా సక్సెస్ అవుతాయి అనేది అదొకటి డిసైడ్ అయ్యాను. రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తరిగేదేమీ లేదు అని ప్రగాఢంగా నమ్మాను. ఇంకొక అంశం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ కన్జ్యూమర్స్ లీడర్స్ గా మారడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మారుతున్నారు. నా దగ్గర కూడా ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడి హెల్త్ పరంగా బెనిఫిట్ అయ్యారో వాళ్ళకు జరిగిన మంచిని చెప్పడం ద్వారా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఇన్కమ్ గెయిన్ అవుతున్నారు. ఇది ఒకటి నాకు బాగా నచ్చిన విషయం. అలాగే రెవెన్యూ షేరింగ్ ఎలా ఆనందరావు సార్, మీ వాయిస్ వినపడలేదు. కొద్దిగా సిగ్నల్ ఉండే ప్లేస్కి రండి సార్. హలో సార్. హలో సార్. సార్ అదే వాయిస్ కొద్దిగా బ్రేక్ అయింది ముందు. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, మాట్లాడండి సార్. సార్ ఓకే. అయితే ఎప్పుడైతే కంపెనీ రెవెన్యూ షేరింగ్ దృఢంగా ఉంటుందో, కంపెనీకి జాయినింగ్స్ వచ్చిన కొద్దీ ఇంకా కంపెనీ స్ట్రెంగ్తన్ అవుతుందో, ఆ కంపెనీ ఫర్ ఎవర్ ఉంటుంది అని నేను దీని యొక్క రెవెన్యూ షేరింగ్ కూడా విశ్లేషించిన తర్వాత చాలా ధీమాగా ఈ కంపెనీలోకి నేను అడుగుపెట్టాను సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండానే చాలా సాఫీగా సాగిపోతుంది. ఇప్పటికీ నా టీం సుమారు నా ద్వారా
నా టీం ద్వారా ఇంచుమించు ఒక 450 నుండి 500 మంది వరకు నా ప్రోడక్ట్ వెళ్ళిపోయింది. ఈ రోజు వ్యక్తులు ఎవరు మాట్లాడడం లేదు సార్, మార్కెట్లో మన ప్రోడక్ట్ మాట్లాడుతుంది. మన ప్రోడక్ట్ తన యొక్క రిజల్ట్ ద్వారా ప్రోడక్టే మార్కెట్ను సృష్టిస్తుంది. కాబట్టి ఇక్కడ జాయినింగ్స్ అనేది చాలా స్పీడ్గా వస్తున్నాయి. నేను ర్యాంకులు క్రమంగా సులువుగా అధిరోహించడానికి ప్రతి 15 రోజులకు 20 రోజులకు ఒక్కొక్క ర్యాంకు మారుకుంటూ పోవడానికి ఇదొక ప్రధాన కారణం. దానికి తోడు ఇక్కడ ఉన్న టీమ్ లీడర్స్ ఏదైతే ఉందో ఒక టీం వర్క్ ఉంది. డైలీ జూమ్ మీటింగ్స్, డైలీ ట్రైనింగ్ సెషన్లు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ మనము ఎవరినైతే ఒక మెంబర్ని ఐడెంటిఫై చేశామో మార్కెటింగ్ లోకి, అతన్ని జూమ్ సెషన్ కు ఇన్వైట్ చేస్తే చాలు, దాదాపు 90% నాలెడ్జ్ ఇక్కడ జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న సూపర్ అప్లైనర్స్, అనుభవజ్ఞులైన మన లీడర్లు ఆ బాధ్యత నెరవేరుస్తున్నారు. ఇక ఇక్కడ వచ్చేసి సార్ నేను ఇంకా గమనించింది ఏంటంటే ప్రజెంట్ పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా మన ఆదాయ మార్గాలు కూడా పెరగాలి. దానికి ఈ నూయంగు అయితే పర్ఫెక్ట్ అని అనుకున్నాను. ప్రతి ఒక్క సెలబ్రిటీని ఈరోజు మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు రెండవ ఆదాయం కోసం సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్ ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి గారు, చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్ లో సక్సెస్ అయిన వాళ్ళు మరొక ఆదాయ వనరుగా వేరే మార్కెటింగ్ రంగాన్ని పబ్లిసిటీ ద్వారా వాళ్ళు యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారు. మనం ఎందుకు ఈ ఆరోగ్య ప్రదాయిని కూడా మనం ఆర్థిక వనరుగా ఎందుకు మార్చుకోవద్దనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చాను సార్. చాలా హ్యాపీగా ఉంది. 3 స్టార్ అచీవ్ అయ్యే నాటికి నా ఆదాయము ₹1,00,000. ఇప్పటి నుండి ప్రతి నెల ఈ ఇన్కమ్ డబల్ అవుకుంటూ వెళ్తుంది. 1,00,000 కాస్త 2,00,000 అవుతుంది, మళ్ళీ వచ్చే నెల కల్లా 4,00,000 అవుతుంది. అందుకు నిదర్శనాలు ఆల్రెడీ మనకన్నా ముందు పనిచేసిన లీడర్లు, ఈ ర్యాంకులు అచీవ్ అయిన లీడర్లు వాళ్ళ ద్వారా వస్తుంది. ఇక ఓకే సార్, ఇక నేను ఎవరైతే మార్కెటింగ్ను కెరియర్ ద్వారా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవాలని ఎవరైతే భావిస్తున్నారో వాళ్లకు నా ఈ 2 నెలల వ్యవధిలో నేను అనుభవించిన అనుభవసారాన్ని ఒక 2 వాక్యాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను సార్. ఫస్ట్ మనము దీన్ని కెరియర్గా ఎంచుకునే వాళ్ళను ముందుగా ఐడెంటిఫై చేయాలి. కొందరు కన్జ్యూమర్గా మిగిలిపోతారు, ప్రోడక్ట్ వాడుకునే వ్యక్తులుగానే కొందరు మిగిలిపోతారు. కొందరు మాత్రము ఇది కెరియర్ ప్లాన్గా ఎంచుకొని నెలకు 50,000, ₹1,00,000 కావాలనే ఆలోచనతోని ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళలో నేను ఐడెంటిఫై చేసింది గ్రామ స్థాయిలో వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్స్, రేషన్ షాపు డీలర్లు, అంగన్వాడీ వర్కర్లు, చిట్స్ నడిపేవారు, కుల సంఘాల పెద్ద మనుషులు, కమ్యూనిటీ లీడర్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా మంది ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులు. వీరు చెప్తే ఖచ్చితంగా నలుగురు ఆచరించే విధంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ మీద నేను కాన్సన్ట్రేషన్ చేశాను. అలాంటి వాళ్ళను మన నూయంగ్ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేశాను. వాళ్ళ ద్వారా మంచి బిజినెస్ ఇవాళ నేను సాధిస్తున్నాను. ఇక్కడ చాలా పాజిటివ్ దృక్పథం ఉన్న లీడర్లు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. అది ఎంత అంటే ప్రమాదవశాత్తు మనము జారిపోయి బావిలో పడినా కూడా, నూతిలో పడిపోయినా కూడా చేతిలో సబ్బు ఉంటే బాగుండు కదా, స్నానం చేసి బయటకు వద్దును అనే అంత తీవ్రమైన పాజిటివ్ దృక్పథం ఉంటే మాత్రమే ఈ మార్కెటింగ్ రంగంలో సక్సెస్ అవుతాం సార్. నేను 1-2 హర్డిల్స్ ఎదురవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్, ఈ మధ్యలో మనం ఒక 10 రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాము సాఫ్ట్వేర్ అప్డేషన్. దీన్ని చాలా మంది ఇది ఒక హర్డిల్ అనుకుంటున్నారు, కానీ అది కూడా మనకు ఒక ఆదాయ వనరుగానే పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనము చాలా ఓపికగా, ఓర్పుగా మన ఇరుగు పొరుగు వాళ్లకు, మన నైబర్స్, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తాయి. మార్నింగ్ లేచిన మొదలుకొని సాయంత్రం వరకు, పొద్దున మనకు పాలు పోసే వ్యక్తి నుంచి మొదలుకొని లాండ్రీ షాప్ అతను, షేవింగ్ షాప్ అతను, ఇలా చెప్పుకుంటూ పోతే కూరగాయల మార్కెట్ అతను, మన దగ్గర నుంచి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మళ్ళీ మనము తిరిగి డబ్బులు పొందడానికి, వాళ్ళకు ఆరోగ్యం ఇవ్వడానికి ఈ నూయంగ్ క్యూర్ సెల్ అనేది మన ప్రోడక్ట్ ద్వారా సాధ్యమవుతుంది సార్. కాబట్టి మనకు అవకాశం ఉన్న ప్రతి చోట దీన్ని ప్రమోట్ చేయడం. కొందరు ఈ స్మార్ట్ స్కిల్స్ ను బాగా ఉపయోగిస్తారు. మన వాట్సాప్లు, లేకపోతే ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి వాటిలో మనం బాగా పబ్లిసిటీ చేస్తాము. మనం ఎంత ఎక్కువగా పబ్లిసిటీ చేస్తే అంత ఎక్కువగా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. కాబట్టి
మీకు మంచి అవకాశం వచ్చింది. ఈ జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ జూమ్ కు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన లీడర్ కు ఖచ్చితంగా ఫోన్ చేసి మీరు థ్యాంక్స్ చెప్పండి. మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక మంచి ఆర్థిక వనరుగా ఈ నూయంగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నా టీం వాళ్ళు కూడా మంచి సక్సెస్ఫుల్ గా 1 స్టార్లు 2 స్టార్లు అచీవ్ అవుతున్నారు. మీరందరికీ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఈ జూమ్ లో ఉన్న 500 పైచిలకు వ్యక్తులందరూ కూడా అప్కమింగ్ లీడర్లుగా స్టార్లుగా ఎదుగుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ శ్రీనివాస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్పడం జరిగింది. యాక్చువల్గా అంటే ఆ ఈసీజీ రిపోర్ట్ మాత్రం ఉంటుందనేది వాస్తవమే. ఎంతో మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో అలాంటి అనుభవం అనేది అందరూ కూడా ఫేస్ చేసి ఉంటారు. సో చాలా చక్కగా మీరు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నీలిమా మేడం ఉన్నారా? ఉన్నాను సార్. Yes, థ్యాంక్ యూ madam. సార్. Yes, madam. మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నా పేరు నీలిమ, కుప్పం నుండి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు నేను 3 స్టార్ అచీవ్ అయ్యాను. సౌత్ ఇండియాలోనే మొదటిసారిగా నేను మహిళను అచీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు సార్ నేను 2 months బ్యాక్ ఈ ప్రోడక్ట్ గురించి విన్నాను సార్. నేను విన్న తర్వాత ఈ ప్రోడక్ట్ ఏంటి, అసలు నాకు ఎలా ఉపయోగపడుతుంది అని గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ప్రతి ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకున్నాను సార్. ప్యూర్సెల్లో ఉండే కోహాష్ అనే మూలిక నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అది లేడీస్లో ఉండే మెనోపాజ్, మూడ్ స్వింగ్స్, పీసీఓడి, లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నింటికి మంచి సొల్యూషన్ ఇస్తుంది. మరియు ప్యూర్సెల్లో ఉండే ఆస్టాజెంతిన్ వాడడం వల్ల లేడీసు మరియు జెంట్స్ అందరం యవ్వనంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. నేనైతే లైఫ్ లాంగ్ యంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అందుకే నా ఇంటి పేరును కూడా బదులు నా న్యూయంగ్ నీలిమా అని నామకరణం చేసుకున్నాను నాకు నేనే. నా ఈ జర్నీ చెప్పాలంటే నేను ఎన్నో నెట్వర్క్లు చేశాను, లక్షలు డబ్బులు పోగొట్టాను, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. కానీ నాకు హెల్త్ ప్రోడక్ట్స్ అంటే, నెట్వర్క్స్ ఉండే మార్కెట్ అంటే చాలా ప్యాషన్. అందుకే క్యూర్సెల్ గురించి వినగానే 10 ఐడీస్ వేశాను. ప్రోడక్ట్ని ఫస్ట్ మా మదరు, మా అన్నయ్య వాళ్ళకి ఇచ్చాను సార్. 20 days తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. నా అప్లైన్ అయిన ఈశ్వర్ సారు, ఎస్ఎస్ఆర్ సారు బాగా సపోర్ట్ చేస్తున్నారు, నాకు చేశారు కూడా. కూడు శ్రీనివాస్ సారు మరియు లైన్ సారు ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. మరియు ముఖ్యంగా నా టీంలో ఉండే నాకు సపోర్ట్ చేస్తూ చాలా బాగా నా టీం మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాలాగా నా టీంలో 3 స్టార్ చాలా మంది కావాలని ఎంకరేజ్ చేస్తున్నాను అందరినీ. నా కోరిక ఏంటంటే నా టీంలో ఎక్కువ మందిని కోటేషన్ చేయాలని నా ముందున్న లక్ష్యం. అది మన లైన్ సార్ లాగా యద్భావం తద్భవతి అంటారు కదా, మనం ఏది కోరుకుంటే అది యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది. నేను అదే నమ్ముతున్నాను. మనం ఏది కావాలని మేనిఫెస్ట్ చేస్తుంటే అదే జరుగుతుంది. ఇంకా ప్రోడక్ట్ రిజల్ట్ విషయానికి వస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. సోరియాసిస్కి మా రిలేటివ్స్కి ఇచ్చాను సార్, మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక దేవత అంటుంటే ఇంతకంటే బ్లెస్సింగ్స్ నాకేం కావాలి అనిపిస్తుంది సార్. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎదుటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి చాలా హ్యాపీని ఇస్తాయి. ఇటువంటి రిజల్ట్ చాలా ఉన్నాయి సార్, ఒకటని కాదు, మంచి రిజల్ట్ వచ్చాయి. ఒక అంకుల్కి ఇచ్చాను, షుగర్ వల్ల ఆయన నడవలేకపోతున్నారు. డాక్టర్స్ కూడా ఇంక ఈయన నడవలేరు, ఆల్మోస్ట్ 2 తీసుకువెళ్లాల్సిందే అని చెప్పారు, వాష్రూమ్ కూడా. కానీ ఇప్పుడు ఆయన 5 days లో రిజల్ట్ వచ్చింది సార్ అంకుల్కి. అంకుల్ కూడా నన్ను చాలా హ్యాపీగా, నీలిమా నువ్వు చాలా బాగా మంచి మెడిసిన్ ఇచ్చావమ్మా అని చెప్పి అంటున్నారు సార్. కానీ ఇది మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్. ఇటువంటి రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. ఇంకా కేరళ ట్రిప్ గురించి వస్తే నా టీం నుంచి 10 members అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్కి థ్యాంక్ యూ, మరియు అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అని అంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. మీరు లేడీస్ లోనే మీరు సౌత్ ఇండియాలోనే ఫస్ట్ 3 స్టార్ అవ్వడం అంటే చాలా గ్రేట్ మాకు. సో అందుకు మీకు అభినందన తెలుపుతున్నాము. అలాగే రాఘవయ్య గారు సార్ ఉన్నారా? రాఘవయ్య సార్ ఉన్నారా? ఒకసారి అడ్రస్ చేయండి.
షేక్ మస్తాన్ సార్ ఉన్నారా? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మన లక్కీ సత్య గౌడ్ గారు సార్ ఇవ్వండి. ఒకసారి లక్కీ సత్య గౌడ్ సార్ ఒకసారి హ్యాండ్ రైస్ సార్. భావన రాఘవయ్య సార్ ఉన్నట్లయితే ఒకసారి మీరు హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, లక్కీ సత్య గౌడ్ సార్ ఒకసారి కోహోస్ట్ ఇవ్వండి సార్ సార్కి. భావన రాఘవయ్య సార్ మీరు కొంచెం రెడీగా ఉండండి, మీరు ఉన్నట్లయితే ఒకసారి. మస్తాన్ సార్ ఓకే సరే. సత్య గౌడ్ సార్ ఓటి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మనీ మార్నింగ్. అందరికి ఒక లక్కీ అనేది సార్ కూడా ఇందాక చెప్పినారు. నేను కూడా లక్కీని, ఎందుకంటే అందరం అదృష్టవంతులం అయితేనే మనం ఇంత పొద్దున జూమ్ లో అటెండ్ అయ్యి మన కంపెనీ గురించి తెలుసుకున్నా సరే పదే పదే తెలుసుకుంటున్నాం. ఇది అందరికీ అదృష్టం అనేది నా భావన. ఇందాక ఆనందరావు గారు సూపర్ గా చెప్పడం జరిగింది, ఎన్నో కంపెనీలు చేసి ఏం చూసిందని. ఇది అందరి జీవితంలో అనుభవం, నిజం. జరిగింది అదే, జరుగుతున్నది అదే. ఇంకా బయట చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది మన కంపెనీకి రావడం ఖాయం. ఆఫ్టర్ లాంచ్ తర్వాత లైన్ కడతారేమో నాకు తెలిసి. అసలు ఫ్రీ లాంచ్ లో ఇంత అద్భుతంగా ప్రొడక్ట్ హిట్, ఇన్కమ్ హిట్ ఇవన్నీ జరిగింది అంటే నాకు తెలిసిన ఈ 30 సంవత్సరాల నా అనుభవంలో ఇది మొట్టమొదటి కంపెనీ, మొట్టమొదటి ప్రోడక్ట్. ఒక్క ప్రోడక్ట్, చిన్న ప్రోడక్ట్, పెద్ద పెద్ద డబ్బాలు అనేకమైనటువంటి కొంటే ఒకడు మోషాన్ని తెచ్చినా ఆరోగ్యం రాలేదు. ఒక చిన్న దాంతో రావడం అనేది ఒక అద్భుతం అండి. నా టీంలో అయితే చాలా మందికి ఈ ప్రోడక్ట్ వాడి ఎంత ఆనందం వాళ్ళ ఫ్యామిలీలో ఉందంటే చెప్పరా అని ఆనందం ఉంది. నాకు ఎక్సలెంట్ రిజల్ట్ నాకు వచ్చింది, మా ఫ్యామిలీలో కూడా రిజల్ట్ ఉంది. స్కిన్ ఎలర్జీ అనేది ఒక 7 years గా ఉన్నటువంటి ఎలర్జీ అనేది కేవలం 3 days నుంచి తగ్గుతూ ఇప్పుడు 3 months లో మాయమైపోయింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎలాంటి ఇది మన కష్టం ట్రబుల్స్ లేకుండా తగ్గిపోతా ఉంది. అది ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు. నాలుక కింద వేయడం ఏంది, అది మాయమైపోవడం ఏంది, శరీరం లోపల ఇంత అద్భుతం జరగడం ఏంది. అసలు నల్లగా ఉన్న మనిషి తెల్లగా అవుతుంది. ఇందాక మేడం గారు చెప్పినారు, నేను ఎప్పుడు యంగ్ గా ఉండాలనుకుంటాను. నిజం మేడం, ఈ ప్రోడక్ట్ వాడిన ప్రతి ఒక్కరు యంగ్ గానే ఉంటారు. ఎందుకు అంటే మన ప్రోడక్ట్ చేసే పని, మొట్టమొదటి పని అదే. మన సెల్స్ ని యాక్టివ్ చేసి మనల్ని నిత్య నూతన యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మనము ప్రోడక్ట్ను ఒక ఏమంటామంటే ఒక పిచ్చోళ్ళ లాగా అందరికి చెప్తూ పోవాలి. వాళ్ళు వస్తారు తీసుకుంటారు అనేది సెకండరీ విషయం. మనం మాత్రం చెప్పడం ఆపద్దు. నా ఉద్దేశంలో ప్రతి ఇంటింటికి ప్రతి మనిషికి ఈ ప్రొడక్ట్ వెళ్ళాలి అనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. వెళ్తుంది ఇంటింటికి మన ప్రొడక్ట్. గవర్నమెంట్ కదా ఇంటింటికి ఏదో పథకం పెట్టిన విధంగా మనం కూడా మన క్యూర్చెల్ ప్రొడక్ట్ ఇంటింటికి వెళ్ళాలనే నినాదాన్ని మనం లీడర్స్ అందరం తీసుకున్న రోజున సార్ ఇక్కడ అందరం కరోడుపతులైతాం. యావత్ ప్రపంచం అంటే మనతో అయ్యేంత వరకు ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని మనం సృష్టించగలం. ఇంత పెద్ద అవకాశం, ఇంత గొప్ప అవకాశాన్ని మనం పొందడానికి మన అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన లయన్ ప్రసాద్ సార్ మన తెలుగు రాష్ట్రాలకు అందించడం అనేది కూడా సార్ మనకు దొరకడం మన అందరి అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ తర్వాత ఇంకా లీడర్లు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా కుదూరు శ్రీనివాస్ సార్, ఇక ఆయన నాకు ఇంట్రడ్యూసర్గా ఉండడం నా యొక్క అదృష్టం, లక్కీ. ఎందుకంటే ఒక అదృష్టం కొద్దీ ఇవన్నీ దొరుకుతాయి. మనం దీన్ని ఖచ్చితంగా నమ్మండి. ముందుకు వెళుతున్న తరుణంలో ప్రతిరోజు నేను ఈ రోజు అదృష్టవంతుడిని పొద్దున ఎప్పుడైతే పదే పదే చెప్తామో తప్పకుండా ఆ రోజంతా అదృష్టవంతంగా, అంటే మన ప్రోడక్ట్ వెళ్తుంది, బిజినెస్ వస్తుంది, మంచి వాళ్ళు ఎదురవుతారు, మంచి రిజల్ట్ వస్తుంది. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. మనం ఎప్పుడు కానీ యూనివర్స్ని మనం దేవుడు ఎప్పుడు అయితే నమ్ముతున్నామో ఆయన మనకు వరాలు ఇస్తాడు. పొద్దున్న లేవగానే మనకు జూమ్ ఈరోజు 550 మంది ఇంత పొద్దున ఏం జరిగింది, ఈ కంపెనీలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కూడా ఇంత పొద్దున రావడం ఏ కంపెనీలో ఇక్కడ జరగలేదు. అనేకమైన కంపెనీలు నాకు తెలుసు, నేను చూస్తూ ఉంటా. కానీ వాళ్ళు వీడియోలు ఆన్ చేసి పెద్ద పెద్ద డెకరేషన్లు చేసి ఆ డెకరేషన్ వీడియో ముందు పెట్టి జూమ్ పెడతారు, అయినా రావట్లేదు.
మన దగ్గర ఏ వీడియోలు ఏముండయి, ఓ మనుషులు అసలు కననే పడరు ఇక్కడ. కానీ ఇక్కడ మతలబు ఉంది, ఇక్కడ ఆరోగ్యం ఉంది, ఇక్కడ డబ్బు ఉంది. డబ్బు, సంపద, ఆరోగ్యం ఇవన్నీ మన దగ్గరనే దొరుకుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యము మొదటిది. 2 సంపద మహాభాగ్యం 2. 3 డబ్బు. అంటే మనకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆరోగ్యానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. కాబట్టి మనం ఆరోగ్యాన్ని మనం నాతో పాటు అందరం ఇంతకు ముందు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి పనిచేసి ఆరోగ్యం చెడిపోయిన తర్వాత మనకి ఏ హాస్పిటల్ బాగుంది, ఏ డాక్టర్ బాగుండని ఎత్తుక్కునే ఈ రోజుల్లో అది మర్చిపోయే విధానాన్ని మనం చేయబోతున్నాం. అతి కొద్ది రోజుల్లో 1 సంవత్సరం తర్వాత ఎక్కడ చూసినా క్యూర్ సెల్ అనేది ఒక ప్రపంచం సృష్టిస్తుంది. ఇది సత్యం, ఇది నిజం. ఇలాంటి దాంట్లో మనం అందరం మంచి ర్యాంకుల్లో ఉంటాం. నాకు ఇప్పటికి నేను 4 స్టార్లో ఉన్నా. నా దగ్గర నా డౌన్లో మా టీంలో 4 3 స్టార్లు ఉన్నారు, ఒక 8 మంది 2 స్టార్లు ఉన్నారు, దాదాపు ఒక 10 మందికి పైనగా 1 స్టార్లు ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో వాళ్ళ ర్యాంకు మారుతుంది, నా ర్యాంకు మారుతుంది. నేనైతే ఈ మంత్ పక్కా సిల్వర్ అయిపోతుంది నాది. సిల్వర్ అయిపోయింది నాది, అంతా ఉంది పొటెన్షియల్. నెక్స్ట్ నా డైమండ్ ర్యాంక్ మీద నా ఫోకస్ ఉంది. ఎందుకంటే మనం మారితేనే మనం చుట్టూ ఉన్న సమాజం మారుతారు. ఎందుకు ఇక్కడ డబ్బు ఉంది అని మనం నిరూపించాలి. ఐఎమ్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్. నేను నెట్వర్క్లో ఇదొక నాకు ఫ్యాషన్, నేను చెయ్యాలి, ఇది ప్రజలు మనల్ని చూసి మారాలి అనేది నా ఉద్దేశం. అందరూ మారాలి, మనం మారాలి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టించడానికి నా వంతు కర్తవ్యంగా నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు నా సింగరేణి గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత నాకు వచ్చే పెన్షన్ తిని ఇంట్లో కూర్చున్నా, నేను బతుకుతా, నాకు వచ్చే డబ్బు కూడా ఆ రకంగానే వచ్చింది. కానీ లేదు, ఇక్కడ మంచి ఉంది. నేను అనేకులకు ఇస్తా ఉన్నా. ఇంత మంచి సమాజం, ఇంతమందితో మనం మాట్లాడితే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. పొద్దున ఇంత మంచి మాటలు ఎవరు చెప్తారు? డబ్బులు పెట్టి కొన్నా దొరకవు. సో ఈ కంపెనీలో ఉన్న అందరం అదృష్టవంతులం. నాతో పాటు అందరూ ఇంకా కొత్త వాళ్ళు మాట్లాడాలని మనకు లయన్ సార్ గారు చెప్తున్నారు. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సత్య సార్ మీరు తర్వాత మాట్లాడదురు, చాలా సార్లు మాట్లాడినారు సార్ అంటే నేను కూడా సరే కొంచెం చూస్తా ఉన్నా. సరే ఈ రోజు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు కుదురు శ్రీనివాస్ గారికి, లయన్ ప్రసాద్ సార్కి, ఇందులో ఉన్న అద్భుతమైన లీడర్లు అందరూ, ఒక్కరు కాదు, బాబా సార్, కాదర్ సార్, హెచ్జి రావు, మీరావళి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం మంది ఒక గొప్ప గ్రేట్ మోటివేటర్స్. వీళ్ళు మోటివేటర్స్, లీడర్స్ అంటే ఇప్పటికిప్పుడు పుట్టిన వాళ్ళు గారు, వీళ్ళంతా సీనియర్ మోస్ట్లు. ఇక్కడ అద్భుతాన్ని సృష్టించడానికి ఇక్కడికి వచ్చిన అందరం మనం అదృష్టవంతులం. మంచి ఆరోగ్యం ఉంది, మంచి డబ్బు ఉంది, మంచి ప్రొడక్ట్ ఉంది. దీనికి మనకు నాయకత్వం వహిస్తున్నటువంటి లయన్ ప్రసాద్ సార్ మనకు నిజంగా కూడా లయనే. ఆయన ఎన్నడూ మాట్లాడతాడా అని ఎదురు చూస్తాం మేము. మాకు ఒక 20 రోజులు పట్టింది సార్ మాట వినడానికి. నిన్న ఇచ్చిన పూర్తి మాకు రాత్రి అయితే నిజంగా నాకు ఒక వైబ్రేషన్ వచ్చింది, అంతుంది. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంతసేపు నేను మాట్లాడిన నా మాటలందరూ మీరు విన్నందుకు మీ అందరికి పేరు నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. సార్ గ్రేట్ సార్, గ్రేట్ వర్డ్స్. నిజంగా మీరు యంగ్గా ఉన్నారు. నిజంగా మీరు ఈ న్యూ యంగ్ ద్వారానే, క్యూరిషల్ ద్వారానే యంగ్గా ఉన్నారని మీ మాటల్లోనే మాకు తెలుస్తా ఉంది. సో తొందరగా మీరు సిల్వర్ అయిపోతున్నందుకు కూడా మీకు ముందుగా అభినందనలు తెలుపుతున్నాం సార్. సార్ అలాగే రాఘవారి సార్ మీకు కోవస్ట్ ఇస్తున్నాను. ఎస్ సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే, నా పేరు రాఘవయ్య, ఒంగోలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సీనియర్ లీడర్లు, మనకు లయన్ ప్రసాద్ గారికి, కోటూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా బాబా గారికి, హెచ్జి రావు గారికి, మన సిహెచ్ శ్రీనివాస్, ఒంగోలు సిహెచ్ శ్రీనివాసరావు గారికి, మన కాదర్ గారికి, అందరికీ పేరున జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. నాకు ఈ అవకాశాన్ని సిహెచ్ శ్రీనివాసరావు గారి ద్వారా ఈ అవకాశం నాకు వచ్చింది సార్. ఇది నేను ఒక 3 months బ్యాక్ నాకు ఈ అవకాశం ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ ప్రొడక్ట్ అనేది రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అనేది వాడటం మొదలు పెట్టాను సార్. మేమిద్దరం మంచి రిజల్ట్ కనపడింది సార్. నేను షుగర్ పేషెంట్ని. నాకు షుగర్కి, తిమ్మెర్లకి ఈ కాళ్ళు లాగటం ఇలా ఉండేది, రాత్రి నిద్ర ఉండేది కాదు, మా ఎనర్జీ
లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చాలా నీరసంగా ఉండేవాడిని, మోషన్ కూడా ఇన్ఫెక్షన్ ఉండేది. అదే విధంగా నాకు పూర్తిగా ఇక్కడ చాలా క్యూర్ అయింది సార్. అదే విధంగా మా ఫ్రెండ్ సిహెచ్ వెంకటరెడ్డి గారు, అతనికి హార్ట్ ప్రాబ్లం ఉండేది. హార్ట్ ప్రాబ్లం లో వాల్స్ బ్లాక్ అయిపోయినాయి రెండు. దీనికి 1 year నుంచి బాగా ఇబ్బంది పడతా వచ్చాడు. అతనికి ఆయాసం, రేత్రి శ్వాస పీల్చుకునేవాడు కాదు, నిద్ర లేక బాగా అల్లాడుతున్నాడు సార్. అలాంటి వ్యక్తికి మేము వాడిన 10 days కే మాకు రిజల్ట్ కనపడింది సార్. ఈ 10 days కి ఎప్పుడైతే మాకు రిజల్ట్ వచ్చిందో, ఇది మిరాకిల్ ప్రొడక్ట్, దీంట్లో అద్భుతం ఉంది అని చెప్పేసి మేము గుర్తించాను సార్. గుర్తించిన తర్వాత నేను టీంను తయారు చేయటం మొదలు పెట్టాను సార్. నేను అందరికి ఇవ్వటం మొదలు పెట్టాను. దాంట్లో మాకు సునీత మేడం గారు, సుధాకర్ గారు, అదే విధంగా మన వినుకొండ సార్లు, వీళ్ళందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. మా టీమ్స్ కూడా బాగా సపోర్ట్ గా మనకి అందరూ వాడిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడ నాకు ఇన్కమ్ పరంగా కూడా మంచి ఇన్కమ్, అంటే 3 star కంప్లీట్ అయిపోయి 4th star కి దగ్గరలో ఉన్నాను సార్. అయితే నేను మంచి ఇన్కమ్ కూడా తీసుకున్నాను, నా లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం అనేది మంచి అవకాశం సార్. ప్రతి ఒక్కరికి కూడా ఆ ఎదగటానికి మంచి ఈ అవకాశం సార్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనకున్నటువంటి సంకల్ప బలం గట్టిగా ఉండాలి సార్. సంకల్ప బలం గట్టిగా ఉంటే దేన్నైనా మనం దాని అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని మనం దాన్ని ఎదగటానికి చాలా మంచి సరైనటువంటి ప్లాట్ఫామ్ ఇది, సరైనటువంటి ప్లాట్ఫామ్. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా తను చేస్తున్నటువంటి పనిని ఎప్పుడు కూడా మానుకోకూడదు సార్. ఎందుకంటే మనం ఎదగాలంటే ముందు మన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి మనకి ఈ యొక్క అవకాశం అనేది దొరికింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో సక్సెస్ కావచ్చు సార్, ప్రతి ఒక్కరూ సక్సెస్ కావచ్చు. చిన్న ఒక ఉదాహరణ, ఒక ఊర్లో ఒక సిద్ధాంతి వచ్చాడు సార్. ఒక సిద్ధాంతి వచ్చి ఈ ఊరిలో పుష్కర కాలం మొత్తం కూడా ఇక్కడ వర్షాలు పడవు అని చెప్పి ఎప్పుడైతే ఆ సిద్ధాంతి చెప్పాడో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మామూలుగా పక్కకి వలస వెళ్ళటానికి అందరూ వెళ్ళిపోయారు సార్. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక వ్యక్తి తన పొలంలో ఉన్నటువంటి తన పొలాన్ని మామూలుగా రోజు పోయి, అంటే దున్నటం గాని అక్కడ కలుపు తీయటం గాని తన పని తను చేసుకుంటూ పోతున్నాడు సార్. తన పని తను చేసుకుంటూ పోతుంటే మిగతా వాళ్ళందరూ ఈడి వెర్రివాడు, వీడికి ఏం పని లేదు, వీడందరూ వలస వెళ్తుంటే వీడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. అదే విధంగా తన పని రోజు చేసుకుంటూ పోతున్నాడు. ఒక రోజు ఈ యొక్క మేఘాలు వెళ్తూ, ఎందుకు ఇక్కడ పుష్కర కాలం మొత్తం కూడా వర్షాలు పడవని చెప్పినా కానీ ఈ యొక్క రైతు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఆ రైతును ఆ మేఘాలు అడిగితే, ఆ రైతు చెప్తాడు, నేను ఈ యొక్క వ్యవసాయాన్ని కానీ నా పని నేను మానుకున్నట్లయితే రేపు మీరు వర్షాలు పడిన తర్వాత కూడా నేను బద్ధకస్తుడుగా నా పని నేను చేయలేను, నా పని నేను విస్మరిస్తాను. కాబట్టి తన పనిని తను చేసుకుంటూ పోతున్నాను అని చెప్పి ఎప్పుడైతే మేఘాలకు చెప్పాడో, మేఘాలు కూడా ఆలోచించి, పుష్కర కాలం మొత్తం కూడా వర్షాలు పడకపోతే మన పని కూడా మనం విస్మరిస్తాము, కాబట్టి వర్షాలు పడదాము అని చెప్పి అవి కూడా తన పనిని తాను చేసుకుంటూ వచ్చింది సార్. కాబట్టి లీడర్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇక్కడ సక్సెస్ కాలేదు, ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యాము, దీంట్లో ఇన్కమ్ రాలేదు అని ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచన అనేది రాకూడదు సార్. ఎప్పుడు కూడా పాజిటివ్ గా తన పని తను చేసుకుంటూ పోతుంటే ఎలాంటి కష్టమైన పనిని కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు సార్. కాబట్టి నేను చెప్పేది అది సార్, ఆత్మబలం, సంకల్ప బలం గట్టిగా ఉంటే దేన్నైనా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కాబట్టి అలాంటి ఆత్మబలంతో, సంకల్ప బలంతో నేను రేపు కంపెనీ అఫిషియల్ లాంచింగ్ రోజుకి నేను సిల్వర్ అవుతానని చెప్పేసి గట్టిగా ప్రగాఢమైన నమ్మకంతో ఆ విధంగా పనిచేయటం కానీ, నా లీడర్లకు సపోర్ట్ చేయటం కానీ, వాళ్ళు ఎప్పుడు అడిగినా ప్రొడక్ట్ కానీ సర్వీస్ పరంగా ఇక్కడ ఏం లేదు సార్. మనం జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు మనకెందుకు, మనం ఇంటికాడ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మన డబ్బులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి మాటలు మనం పక్కన పెట్టి మన వంతుగా మనం ఏదైతే లక్ష్యాన్ని మనం చేరాలనుకున్నామో ఆ లక్ష్యం చేరేంత వరకు
మనకున్నటువంటి టీంకి సర్వీస్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళకి క్లారిఫై చేస్తూ మనం ముందుకెళ్ళి మన యొక్క లక్ష్యాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి మన టీం ద్వారానే ఇది సాధ్యపడుతుంది అని చెప్పేసి నేను నమ్ముతూ నేను దీన్ని సెలవు తీసుకుంటున్నాను సార్. హలో సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ రాఘవయ్య సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైర్ రవిచంద్ర అండి. సార్ నెక్స్ట్ ఇంకొక అచీవర్ తో మనం మాట్లాడిద్దాము. షేక్ మస్తాన్ గారు, మస్తాన్ షేక్ సార్, ఆల్రెడీ మీకు కో హోస్ట్ పెట్టున్నాను, మీరు కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంటే మాట్లాడండి సార్. మస్తాన్ షేక్ గారు. ఓకే సార్, షేక్ మస్తాన్ సార్. ఎస్ సార్, పర్లేదండి. నెక్స్ట్ మన నాగేశ్వరరావు సార్ ఉన్నారు, అలాగే మణిశంకర్ గారు ఉన్నారు. ఎస్ సార్. సార్ నాగేశ్వరరావు గారు. సార్ మీరు మాట్లాడచ్చు సార్. నాగేశ్వరరావు సార్ మీరు మాట్లాడచ్చు. ఎస్ సార్. మణిశంకర్ సార్ మీరు మాట్లాడండి. మణిశంకర్ సార్. ఎస్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీకు కోహోస్ట్ లో కూడా ఉన్నారు. ఎస్ సార్ మాట్లాడండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మణిశంకర్ ఫ్రమ్ హైదరాబాద్. నేను కూడా ఇదివరకు చాలా 30 years నుండి నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నాను. యామ్వే, పీర్లెస్ కానీ అప్పటి నుండి చాలా వరకు చేశాను, కొన్ని చూసినాను. ప్రోడక్ట్ బేస్ కంపెనీలు వెరీ గుడ్, బట్ దాంట్లో కూడా ఒక 20% ఇంతవరకు ప్రపంచంలో సక్సెస్ అని. దాంట్లో ప్రోడక్ట్ లో కొద్దిగా దమ్ము ఉండి ఆ మార్కెట్ ప్లాన్ లో నిజంగా ఒక డబ్బు అనేది రావడం జరగడం తోటి ఈ విధంగా కొంత రిజల్ట్ అయితే ఉన్నది. అయితే ఎస్పెషల్లీ మనది ఏంటంటే ఫార్మాస్యూటికల్స్, అంటే మనం ఏదైనా రోగం వస్తే మందు గోళీ వాడడం, ఇదంతా మనకు తెలిసిందే సబ్జెక్ట్. న్యూట్రాస్యూటికల్స్ అంటే జస్ట్ హెల్త్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్, ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి, ఇవి ఇచ్చేది. దీంట్లో హైజెనిక్ ఇప్పుడు సైంటిఫికల్ గా ప్రూవ్డ్ అయింది. స్టెమ్ సెల్ బేసిక్ దా ఇప్పుడు కొత్త వర్షన్ అన్నట్టు, అవన్నీ అవుట్డేటెడ్ మంచియే. కానీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనం పెట్రోల్ తోటి డీజిల్ తోటి వాహనాలు నడుపుతున్నాం, అట్లా అని చెప్పి ఎలక్ట్రికల్ బైక్లు వస్తే కొద్దిగా ఇన్కమ్ ముందైనా, కానీ మెల్లమెల్ల ఆదరణ పెరుగుతుంది. రేపు 2 years లో అదే మొత్తం అయిపోతుంది ఎలక్ట్రికల్ వెహికల్సే. అదే విధంగా ఇది కొత్త వర్షన్ అన్నట్టు, అప్డేటెడ్ వర్షన్, ఈ స్టెమ్ సెల్ బేసిక్ క్యూర్ సెల్. ఇది కూడా మనకు ఒకటే సింగిల్ ప్రోడక్ట్ సార్. ఇది ఒక మంచి సంజీవన్ లెక్క పనిచేస్తుంది. చాలా ఈజీ వాడడం, మార్నింగ్ క్యారింగ్ ఈజీ, నలుగురికి చెప్పడం ఈజీ. అంటే మార్కెటింగ్ లో ఇంతవరకు కొన్ని ప్రోడక్ట్ బేస్లు ఎట్లుండేదంటే సార్, ఎవరికైనా ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఒక సంచిలో ఒక 4-5 డబ్బాలు వేసుకోపోవడం, ఇవ్వడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక పెద్ద హెల్త్ కన్సల్టెంట్ అంటే ఒక డాక్టర్ కన్నా ఎక్కువ అవేర్నెస్ కలిగించేది. ఇదంతా శ్రమ తప్పింది సార్ దీంట్లో. ఎందుకంటే జస్ట్ మనం చెబుతున్నాం, ఇది మన కణాలను పునర్జీవనం చేయడం ద్వారా మనకి ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక స్టెమ్ సెల్ బేసిక్ గా సైంటిఫికల్ గా ప్రూవ్డ్ అయింది అనేది కొద్దిగా చెబుతున్నాం. కొద్దిగా వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే స్టెమ్ సెల్ బ్యాంకులు ఉన్నాయి, చిన్న పిల్లలకు బొడ్డు కోసి బ్యాంకులలో దాచి పెడతాను, బ్లడ్ బ్యాంకులు ఎక్కువ ఉంటాయి, దాన్ని ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు తీస్తానని కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. మనకు చెప్పడం ఈజీ అవుతుంది, మనకి మోసుకపోవడం బాధ తప్పుతుంది. ఎస్పెషల్లీ మనం దీన్ని ఆన్లైన్ లో ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పద్ధతి. అంటే ఎక్కడ నువ్వు విజయవాడ ఉండు, కడప ఉండు, ఎవరైనా కానీ ఫోన్లో ఈ విధంగా ఉంటుందని చెప్పడం ద్వారా, జస్ట్ వాళ్ళు ఫోన్లోనే మనం మోడప్ చేయడం ద్వారా, వాళ్ళు ఒప్పుకోవడం ద్వారా ఇక జస్ట్ కొరియర్లో పంపిస్తే వెళ్ళిపోతుంది. అంటే పెద్ద మన దగ్గర ఫిజికల్ గా ఉండి చేసేంత శ్రమ లేకుండా చాలా ఈజీ ఉంది సార్ దీంట్లో ఉన్న ఈ గొప్ప థీమ్. అలాగే మన మార్కెటింగ్ ప్లాన్ రియల్ గా వండర్. అంటే చాలా కంపెనీలు ఎట్లుంటాయి, ప్రోడక్ట్ బేస్ లో ఫస్ట్ రిఫరల్ అని ఇస్తారు, లేకుంటే డిస్కౌంట్ ప్రైస్ అని ఇస్తాడు. ఎందుకంటే ఒక 1000 రూపాయల వస్తువు వాడు ఇచ్చింది అనుకోండి, మనం ఎవరికైనా 1000 రూపాయలు దీని ఎంఆర్పి అంటే వాడు 600కి 700కి అని, లేదంటే నా పక్క వెళ్ళి ఇస్తా అన్నాడు, మా అన్న కొడుకు ఇస్తా అన్నాడు అని చెప్తాడు, వాడు అక్కడ డైవర్ట్ అయిపోతుంది. ఇవ్వకుంటే వీనికి ప్రోడక్ట్ అమ్ముడు పోదు, తీసుకోకుండా వానికి సాటిస్ఫై కాదు, ఇక్కడేమో వీళ్ళు లాస్. అట్లా నెట్వర్క్ కంపెనీలలో చాలా మంది లక్షల మంది లాస్ అయింది సార్. ఎందుకంటే బయట నెట్వర్క్ కంపెనీలలో 1,00,000 మందికి ఒకటే క్లిక్ అవుతాడు. ఎందుకు క్లిక్ అవుతాడంటే మార్కెటింగ్ ప్లాన్లోని ఈ ప్రధాన దోషం వల్లనే. అసలు బలం ఉండేది 20-30% కన్నా ఎక్కువ లేదు ఏ ప్రోడక్ట్ లో కూడా.
ఆ మార్కెట్ ప్లాన్ కూడా అదే విధంగా ఉండే వరకు దాంట్లో 1,00,000 మంది క్లిక్ అయితే వాడు జడ్జనక జనారని స్టేజ్ల మీద కోట్ వేసుకుని నాకు ఇంత వచ్చింది చెక్కు 2,00,000 వచ్చింది 2,00,000 వచ్చింది ఎగురితే కిందులంతా చప్పట్లు కొట్టుకుంటే అట్నే గడుపుడు. నేను కూడా చేసిన సార్ అట్లా. నేను కూడా ఒక 10-12 ఇయర్స్ చేసిన ఎరువుల కంపెనీలో. ఇంట్లో 25 కిలోల బియ్యం బస్తా ఉండబోయేది, అక్కడ స్టేజ్ల మీద ఎగిరేది. 1000 రూపాయల టికెట్, 5,000 టికెట్, 6,000 టికెట్, బొంబాయి ఢిల్లీ పోయేది. అంటే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది సార్ ఆ కంపెనీ దయ వల్ల. దీంట్లో ఇంత సరళంగా ఉన్నది, ఇంత మంచిగా ఉన్నది కాబట్టి మై డియర్ మిలియనీర్స్, ఇది మనం అందరం మిలియన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4-5 months లో మన సీనియర్స్ అయిన వాళ్ళు 3 స్టార్ 5 స్టార్, జస్ట్ మేము ఇప్పుడు నేను జస్ట్ 2 months లో 3 స్టార్ అయిపోయినా. నా సీనియర్స్ లక్కీ సతయ్య గౌడ్ గారు జస్ట్ ఒక 3-4 months లో ఇప్పుడు సిల్వర్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నా వెనుక నాకు 4 3 స్టార్లు రెడీగా ఉన్నారు జస్ట్ ఈ 2-3 రోజులలో. ఒక 10 మంది 1 స్టార్లు ఉన్నారు, 2 2 స్టార్లు ఉన్నారు. అంటే ఎవరు వర్క్ చేసినా ఇక్కడ మనం ఎంత ముందు పోయిన సీనియర్ ముందు పోతాడు, మనం వెనుకనే ఉంటాం అనేది ఏమీ లేదు. మనం వర్క్ చేస్తే మనం వెళ్ళిపోతూనే ఉంటాం, మనం రివార్డ్స్ తీసుకుంటూ ఉంటాం, ఒక మంచి పొజిషన్ పోతూనే ఉంటాం. మెయిన్ ఏంటంటే మనం ఇది ఒక్కటి సార్, మనము 10 మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాం అన్న భావనలో మార్కెటింగ్ చేయాలి సార్. ఏదో ప్రోడక్ట్ అమ్ముకుంటే నాకు బీవీఎస్ రివార్డ్ వస్తుందో, నో నో నో. ఎందుకు చెప్తున్నా అంటే 100కు 100% రిజల్ట్ ఉంది సార్. హ్యాపీగా అయ్యచ్చు. ఎవరు మాట్లాడినా మీకు దాని సబ్జెక్టు సైన్స్ ఏ నాలెడ్జ్ లేకున్నా, రాకెట్ సైన్స్ తెలియకున్నా సార్ మీరు వాడండి. ఒక 15 రోజులు 20 రోజులు చూడండి, మీకు మంచి అనిపిస్తేనే చెప్పండి. ఇంతే చెప్పండి, ఏం కాదు. ఎందుకంటే నోట్లో పడితే వాళ్ళ నుండి వచ్చే ఫీలింగ్ వేరు ఉంటుంది. నోట్లో పడనంతసేపు ఎవరు చెయ్యరు సార్. మనం కూడా ఎస్పెషల్లీ ప్రతిరోజు వాడుతూనే ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నా వాడాలి, అనారోగ్యంగా ఉన్నా వాడాలి. అదే ప్రోడక్ట్ లవర్ అంటే. ఎప్పుడైతే ప్రోడక్ట్ లవర్ ఉంటావో మార్కెట్లో మనం చూసుకోపోవచ్చు, సాధించవచ్చు, మనం కళలు కన్నా అన్ని నెరవేర్చుకోవచ్చు సార్. రియల్ ఇది అంత అద్భుతమైంది. ఎక్కువ టైం తీసుకోను. నాకు ఈ అవకాశం కల్పించిన నా సీనియర్ లక్కీ సత్తయ్య గౌడ్ గారికి, అలాగే శ్రీనివాస్ సార్ గారికి, మన లయన్ సార్ గారికి, మన మంచిగా మీటింగ్ అంతా ఏర్పాటు చేస్తున్న రవిచంద్ర గారికి, అలాగే మంచి సబ్జెక్ట్ చెప్తున్నా మనకు ప్రతిరోజు 6:50 ప్యూర్షల్ ఖాదర్ గారికైనా బాబా గారికైనా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా అసోసియేట్స్ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను ఈ స్థితికి నేను వచ్చినందుకు వాళ్ళ పట్ల ఎప్పటికీ ఎల్లవేళలా కృతజ్ఞత భావంతో ఉంటారని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ మణిశంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక అచీవర్ అంటే ఎలా ఉంటారో, ఏం మాట్లాడతారో ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పున్నారు. ఓకే అండి, ఒకసారి మనకి అచీవర్స్ అంటే ఎలాగుంటారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలు అంటే అవన్నీ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కూడి వచ్చి ఉంటాయండి. ఎక్స్పీరియన్స్ తో కూడి అవన్నీ వచ్చి ఉంటాయి మనకి. సార్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి సార్, దయచేసి ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదండి. ఇక్కడ కేవలం మీరు అచీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే మీరు జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమేనండి. ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. ఓకే, ఈ రోజు మనకి టైం అయిపోవచ్చింది కాబట్టి జస్ట్ ఇవాళంతా మన అచీవర్స్ ఎవరెవరు మాట్లాడారు దాన్ని నేను రివ్యూ ఇస్తానండి, రివ్యూ చెప్తాను, మీరు చూడండి ఒకసారి. మొదటగా ఆనందరావు సార్ మాట్లాడారండి. నిజంగా ఆయన కొన్ని చక్కటి విషయాలు చెప్పారు. ఎవరైతే ఇక్కడ అచీవర్ గా తను విన్ అయిన తర్వాత మన ముందుకు వచ్చి మాట్లాడతారో వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే రంగరించి రుబ్బి పిండి పిప్పయి వాళ్ళు అన్ని తీసుకుని వచ్చిన సారాంశం. అంటే వాళ్ళు ఇన్ని రోజుల్లో, వాళ్ళు నెల రోజుల్లో అయ్యుండొచ్చు, 2 నెలల్లో అయ్యుండొచ్చు, వాళ్ళు మన దగ్గర కేవలం వచ్చి వాళ్ళు మనకి జస్ట్ సారాంశాన్ని మాత్రమే మనకి ఇస్తారు. అలాంటి దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, మొదటగా పెన్ను పేపర్ ఎత్తుకుని నేను కూర్చున్నానండి, అన్ని రాసుకున్నాను. అంటే దీంట్లో మనకి విన్ అయ్యే లక్షణాలు ఎన్ని ఉన్నాయి, విన్ కాలేకుండా మనకి లాస్ అయ్యే లక్షణాలు ఎన్ని ఉన్నాయని అన్ని రాసుకుంటూ వెళ్ళారంట. అంటే మనకు వచ్చే లాభాలు కానీ ఆ విన్ అయ్యేటి కానీ ఏమేమి ఉన్నాయంటే అలా రాసుకుంటూ వెళ్తే విన్ అయ్యే లక్షణాలే ఎక్కువ వచ్చాయని అన్నారు, కానీ లాస్ అయ్యే చోట ఒక్కసారి పెన్ను కూడా ముందుకు వెళ్ళలేదు అని చెప్పారు. రియల్లీ గ్రేట్ అండి. అది ఎంతమంది ఇలాంటి విజన్తో ఆలోచిస్తారు చెప్పండి. అలా విజన్తో ఆలోచించారు కాబట్టి ఆయన ఈరోజు మనందరి ముందర ఒక అచీవర్ గా వచ్చి టాప్తో మాట్లాడారు. రైట్, నిజంగా ఆయన చెప్పిన ప్రతి మాట వెరీ ఇన్స్పిరేషన్ ఉందండి.
ఇలాగ ఎందుకు అచీవర్ స్టాక్ ఒకటి మనం పెట్టి మన లయన్ సార్ కానీ ఇప్పుడున్న మన లయన్ సార్ పెట్టిన ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే ఎవరో ఒక్కరు ఇన్స్పైర్ అవ్వాలి. ఇంతమంది వచ్చారు, 555 మంది 550 మంది నడుస్తున్న మీటింగ్ లో ఆయన ఆనందరావు సార్ చెప్పిన మాటకి ఎవరో ఒక్కరు ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, ఎస్ ఈ మీటింగ్ ఉద్దేశం సక్సెస్ అనేట్టే, రైట్. అలాగే తర్వాత మేడం నీలిమ గారు కూడా మాట్లాడారు. ఫస్ట్ ఈ టీం మొత్తానికి ఎంటైర్ లైన్ టీమ్స్ లో మొత్తానికి ఒక ఉమెన్ లేడీ విన్ అయ్యి మనకి ఈరోజు అచీవర్ స్టాక్ లో మాట్లాడడం రియల్లీ గ్రేట్, ఫెంటాస్టిక్. మేడం మీరు ఎక్కడున్నా కూడా మీకు మొత్తం లయన్స్ టీం తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. మేడము తను మాట్లాడినప్పుడు కూడా ఏం మాట్లాడారు మీరు గుర్తుందేమో మీకు, 20 మెంబర్స్ ని కేరళకి నేను ట్రిప్ తీసుకుని వస్తారు అన్నారు. ఎంత మంచి మాట అండి అది అసలుకి. ఇవాళ కేరళ ట్రిప్ కి అచీవ్ కాకుండా చాలా మంది ఇంకా కింద మీద పడుతూనే ఉన్నారు. అంటే వాళ్ళు సరిగ్గా ఈ కాన్సెప్ట్ ని, మన ప్లానింగ్ ని, మన బిజినెస్ ప్లానింగ్ కానీ అర్థం చేసుకోగలిగితే అది ఈజీ అండి, చాలా ఈజీ. ఎందుకంటే మనం మీరావళి సార్ని మీరు అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఆయన ప్రతి వారానికి ఒక పిన్ మార్చుకుని వెళ్ళిపోయారు. అంటే ప్రతి నెలకు ఒక పిన్ మార్చేశారు. పిన్ అంటే ర్యాంక్ అండి. ప్రతి నెలలో ఒక ర్యాంక్ మార్చుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ కూడా 1 month కి మళ్ళీ ఇంకొక ర్యాంక్ మారుస్తారు ఆయన. అలాగే సేమ్ లక్కీ సత్తయ్య గౌడ్ కూడా అలాగే, ఆ సార్ కూడా అలాగే. ఇలాగా మేడం 20 మందిని కేరళకి తీసుకుని వస్తున్నారు. రియలీ గ్రేట్ మేడం, ఫెంటాస్టిక్. ఆ నెంబర్ కూడా చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ లక్కీ సత్తయ్య గౌడ్ సార్, ఆయన మాట్లాడుతున్న ప్రతిసారి కోటీశ్వర్లతో కోట్ చేసి మాట్లాడతారండి. అవునండి, ఇక్కడ అదే అలాంటిదే ఉంది, కాన్సెప్టే ఇది. ఇక్కడ మీరు ఈజీగా కోటీశ్వర్లు అవ్వచ్చు. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 100 మంది కోటీశ్వర్లు అవ్వాలని కళ కన్నా దాంట్లో నుంచి వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఆ కళ ఎవరిది అంటే మళ్ళీ కూడా మనందరి మెంటర్, మనందరి లీడర్, మన రోల్ మోడల్, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఎవరో కాదు, మన లయన్ సార్. లయన్ సార్ కళ కన్నా దాంట్లో నేను 100 మందిని కోటీశ్వర్లు చేయాలి అన్న ఒక విజనరీతో వచ్చిన దాంట్లో నుంచి పుట్టిన వాళ్ళే ఇక్కడ ఉన్న కోటీశ్వర్లు. నో డౌట్ అండి, మీకు కూడా విజన్ పెట్టుకోండి, నేను కోటీశ్వరుని అవ్వాలి, ఐఎమ్ ఏ బిలియనియర్, ఐఎమ్ ఏ డైమండ్. నేను డైమండ్ అవుతానంటే ఖచ్చితంగా మీరు అవుతారు, అవి చూపిస్తారు అంతే. ఇక్కడ ఎవ్వరు కూడా, ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా సార్ నేను చాలా కష్టపడి నేను అయినాను సార్ 3 స్టార్ అని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ప్రతిరోజు ఇస్తున్న ట్రైనింగ్స్ లో మేము వచ్చాం సార్, మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు, మాకు చాలా మంచి సపోర్ట్ అందింది, మేము అయిపోయాం సార్. ఎంత బాగుందండి వినడానికి అది. ఎస్, అందరూ కూడా ఇక్కడ డైలీ మార్నింగ్ మీరు తీసుకుంటున్న సబ్జెక్ట్ చూడండి, ప్రతిరోజు ఒక మంచి సబ్జెక్ట్ డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ని మీరు తీసుకోండి, దాన్ని మీరు అప్లై చేయండి. ఎక్కడ మీ టీమ్స్ లో కానీ మీరు ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళతో, మీ టీం వాళ్ళతో మాట్లాడే వాళ్ళతో ఈ రోజు జరిగిన దాంతో డిస్కస్ ఎలాగుంది, ఏం చేశారు, మీకు ఎంతవరకు అర్థమైంది చూడండి. ఇలా సబ్జెక్ట్ దొరికిందా, ఎస్, దాన్ని డే అంతా అప్లై చేయండి. ఇలాంటి ఈ సబ్జెక్ట్ కానీ ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ కానీ ప్రతిరోజు అండి ఉదయమే మీకు మంచి బూస్టప్ తో ఇక్కడ మేము ఫుల్ చార్జ్ చేస్తాం. ఈవినింగ్ వరకు దాన్ని ఛార్జింగ్ ని వాడుకొని మీ పని చేయండి. నెక్స్ట్ రోజుకి మీ రిజల్ట్ వస్తుంది. ఎస్, ఇదే ఖచ్చితంగా ఇదేనండి. తర్వాత రాఘవయ్య సార్ మాట్లాడారు, ఏలూరు రాఘవయ్య గారు. ఏలూరు రాఘవయ్య సార్ మాట్లాడుతున్న ప్రతిసారి కొన్ని మాటలు తూటాలా పేలుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇస్ అ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్. అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చూడండి ఎంత ఈజీగా సులువుగా మేము కోటీశ్వర్లు అయిపోతాము, మేము అసలు సక్సెస్ అంటేనే మేము అచీవ్ ని ఈజీగా చేస్తామని చెప్పే రాఘవయ్య సార్ కూడా. అలాగే మణిశంకర్ సార్ గారండి, మణిశంకర్ సార్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంతకు ముందు సెషన్ కూడా ఆయన కేవలం అచీవర్ స్టాక్ లో ఆయన మాట్లాడినప్పుడు కూడా మీరు వినాలి. ఎలా మాట్లాడతాడంటే ఆయన, మేము ఇది వరకు ఎన్నో కష్టాలు పడి తంటాలు పడి ఎంతో అసలు సక్సెస్ అంటేనే మేము దాన్ని ముట్టుకోలేని ఇదిలో మేము పనిచేసామండి. మేము ఎప్పుడు కూడా సక్సెస్ ఇంత ఈజీగా తీసుకోలేదు అంటాడు. రెండోది, నాకు లక్కీ సత్తయ్య గౌడ్ ఇచ్చిన అవకాశము అనేసి ఆయన అప్లైన్ ని తలుచుకుంటూ, ఆయన అప్లైన్ ని చెప్తూ ఎన్నిసార్లు ఆయన థ్యాంక్స్ చెప్తారంటే అదేనండి అంకిత భావం. అది నాకు ఇంత మంచి చక్కటి అవకాశం ఇచ్చిన అప్లైన్ కి ఎస్ థ్యాంక్ఫుల్. అలాగే మన ప్రొడక్ట్ ని ఈజీ క్యారీ,
ఏముందండి అది చిన్న శాటిలైట్, మనం 2 రోజులు 3 రోజులు ఊరు వెళ్తున్నాం, ఆ 2-3 రోజులు కూడా మీరు జోబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు. అది ఎక్కడ పట్టచ్చు చెప్పండి? మనం వ్యాలెట్ అంటే మన పర్స్ లో కూడా పడుతుందండి. అది లేడీస్ కైనా జెంట్స్ కైనా ఎంత ఈజీ క్యారీ అండి. ఆయన ఎంత బాగా చెప్పారంటే, ఆయన ఇంతకుముందు ఇంకొక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో నేను చాలా సంవత్సరాలు పనిచేశాను అన్నాడు. దాంట్లో నిజంగా అదేదో కూడా నాకు కూడా తెలుసు. అది క్యారీ చేయాలంటే దానికంటూ మనకు ఒక సపరేట్ బ్యాగ్ ఉండాలి. పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి కష్టపడి ఏదో రకరకాల ఇబ్బందులు పడతానే ఉంటారు. ఇక్కడ అట్లా లేదండి. వెరీ సింపుల్ క్యారీ. సింపుల్, మార్నింగ్ ఒకసారి వేసుకో, లేకపోతే నైట్ ఒకసారి వేసుకో, అంతే. నీ హెల్త్, నీ దగ్గర 100% హెల్త్ ఉంటుంది. అలాగే మన మార్కెటింగ్ ప్లాన్ గురించి చెప్పారు. ఫస్ట్ మార్కెటింగ్ ప్లాన్ ని బాగా అర్థం చేసుకోండి. ఉంది విజనరీ, మిలియనియర్స్ అవ్వచ్చు అంటున్నారు ఆయన. ఎస్, మిలియనియర్స్ అవ్వచ్చు ఇక్కడ మనకి. ఎంత బాగుంది చెప్పండి ప్లానింగ్. అదే ఇక్కడ ఏం లేకపోయినా కోట్లు, సూట్లు, బూట్లు వేసుకొని పెద్ద పెద్ద మీటింగ్స్ చేస్తారన్నారు. ఎస్, అలాగా మిగిలిన కంపెనీలో జరుగుతాయండి. ఇక్కడ అలా కాదు. ఎవరైతే విన్ అయ్యారో, ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే ఇక్కడ అచీవ్ అయ్యారో ఆ అచీవర్స్ తోనే మాట్లాడిస్తున్నాం. చూడండి, వాళ్ళ హ్యాపీనెస్ నే చెప్తున్నారు తప్ప ఇక్కడ మనం ఎవ్వరికి ముందే ట్రైనింగ్ ఇవ్వం. మిగిలిన దాంట్లో అయితే వాళ్ళకి పొద్దున్న సాయంకాలం వరకు ట్రైనింగ్స్ ఇచ్చి బాదుతానే ఉంటారు. మీరు ఇట్లా మాట్లాడాలి, మీరు అట్లా మాట్లాడాలి, మీరు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చెప్పకూడదు, అది చెప్పకూడదు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఎవరండి చెప్తున్నారు అలాగా? మేడం నీలిమా మేడం వచ్చే వరకు కూడా, మేడం నీలిమా మేడం ప్లీజ్ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి, మేడం ప్లీజ్ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి మన శ్రీనివాస్ సార్ చెప్తూనే ఉన్నారు. మేడంకి ఎవరు ఏం చెప్పలేదు. అసలు మేడం మాట వినడం నేను ఈ రోజే ఫస్ట్ టైం అండి. చాలా మంది కూడా ఈ రోజే ఫస్ట్ టైం అయి ఉంటారు. ఎస్, ఇదే నిజం. ఎవ్వరు కూడా అలాగా ఇక్కడ ట్రైనింగ్స్, అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వరండి. ఓన్లీ వాళ్ళు విన్ అవ్వడానికి మాత్రం మనం ట్రైనింగ్స్ ఇస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. టీమ్ సపోర్టింగ్ ఉంటుంది. ది బెస్ట్ అండి, ది బెస్ట్ టీమ్ సపోర్ట్ అంటే ఓన్లీ ద లయన్స్ టీమ్ ఇన్ ఎంటైర్ ఇండియా. రాబోయే రోజుల్లో న్యూ యంగ్ అనేది మాత్రమే ఒక టాప్ రేంజ్ సక్సెస్ గ్రాఫ్ చూస్తే ఏదైనా కంపెనీ ఉందంటే అది న్యూ యంగ్ ఉంటుంది. అందులో కూడా ఏదైనా టీం ఉందంటే అది మన లయన్స్ టీం ఉంటుంది. సింపుల్ అండి. మీరు చేయి పట్టుకోండి అంతే. లయన్స్ టీమ్ లో ఉన్న లీడర్స్ చేయి పట్టుకోండి. సక్సెస్ అన్న వేని తీసుకెళ్లి మీకు అక్కడికి వదిలేస్తారు. ఎస్, మీరు సక్సెస్ అయిపోయారు. అప్పుడు ఆ రోజు మీరు అచీవర్ స్టాక్ లో మీకు ఒక డే వస్తుంది, మీరు మాట్లాడచ్చు. అదే మన మణిశంకర్ గారు చెప్పారు, లక్షల్లో ఒక్కడే విన్ అవుతాడండి. ఒక్కడే విన్ అవుతాడు. వాడొక్కడే డాబులు కొట్టుకుంటా కోట్లు వేసుకుని నేను అది ఇద్దని చెప్తాడు. నో, అదే మనకి ఇక్కడ అందరూ విన్ అవుతారండి. వారంలో విన్ అయిన వాళ్ళు ఉన్నారు. రజనీకాంత్ సార్ కానీ మనకి ఎంతో మంది ఉన్నారండి. వారానికి ఒక్క రోజు, నెలకు ఒక్క వాళ్ళ ర్యాంక్ మార్చుకుంటూ ఎంతమంది అండి ఈజీగా 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 కొట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు అందరూ కూడా. ఎంతమంది అంటే మనకి లక్షల్లో ఒకటి కాదు, 1,00,000 మందిని కూడా ఇక్కడ కోటేషన్లు చేసే అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి. అద్భుతమైన ప్లాట్ఫామ్. యూజ్ చేసుకోండి సార్, మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఎటువంటి ఇది లేదు. అయ్యో సార్ మీరు అందరూ అప్లై అయిపోయారు, మేము ఇప్పుడు వస్తున్నామని ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉండొచ్చండి. నో వే. ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఎక్కడ కూడా ఎవరికి తెలియదు. వేకెంట్ ప్రతి ఊర్లోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి చోట వేకెంట్ ఉందండి. మీరు అన్ని రాష్ట్రాలకి తిరిగి చేసుకోవచ్చు మీ టీమ్స్ ఉంటే. ఇంకా కూడా వేకెంట్ ఉంది. ఎవ్రీడే మనకి నేషనల్ మీటింగ్ లో మనకి ఎవ్రీడే మీటింగ్ జరుగుతుంది హిందీలో. మీరు హ్యాపీగా బయట రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ కనెక్ట్ చేయండి, మీరు విన్ అయిపోతారు. ఓకే అండి. ఎనీవే, ఇలాంటి ఒక అద్భుతమైన సెషన్ ని చేసినందుకు అందరు అచీవర్స్ అండి. అచీవర్ అంటే వాళ్ళు తీసుకున్న ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తారు. అలాంటిది ఏ మాట చెప్పినా మనకి వాళ్ళ దగ్గర నుంచి అది సక్సెస్ అంతే. ఎనీవే, ఈ రోజు ఇంత చక్కటి అద్భుతమైన సెషన్ ని నిర్వహించి మనందరిలో కూడా ఒక బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ చేసిన ద గ్రేట్ అవర్ మెంటర్ అప్లైన్ లయన్ సార్ కి నా దగ్గర నుంచి కూడా ఎన్నో శతకోటి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఎనీవే, ఇంకా ఈ రోజు సెషన్ మనకి 8 అయిపోయిందండి. 8 o'clock మనం క్లోజ్ చేస్తాం కాబట్టి మనం దీన్ని కంక్లూడ్ చేసుకుందాము. ఇదే చార్జ్ తో మీరు కేరళ బొనాన్సా ఇంకా మనకి క్లోజ్ అవ్వలేదు, దానికి మీరు కంప్లీట్ చేసుకునే దానికి దాంట్లో ఆ వేలో ఉండండి. ఎనీవే, థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా సార్ శ్రీనివాస్ సార్, విత్ దిస్ కంక్లూడ్.
ఎస్, ఈరోజు ఆల్రెడీ 8 అయిపోయింది కాబట్టి కంక్లూడ్ చేస్తున్నానండి. సార్ బాబా సార్ మీరే హోస్ట్ అండి. అదే సార్ కంక్లూడ్ చేయనా పర్మిషన్? చేసేయండి. ఎస్ సార్ ఓకే అండి.